క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యొక్క పరిశుద్ధ దినాన పరిశుద్ధ జనాంగంగా పిలువబడుతున్నటువంటి మనమందరము క్రీస్తును ఆరాధించటానికి, మహిమపరచబడటానికి, అంత మాత్రమే కాకుండా ఆయన వాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చినటువంటి ఇంత మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఏర్పాటు చేసినటువంటి జ్యోతి కుటుంబానికి నిండైన దీవెనలు ప్రకటిస్తూ, ఈ జూమ్ మీటింగ్లో సమకూర్చబడినటువంటి ప్రతి దేవుని బిడ్డ ఈ సమయంలో చెప్పబడుతున్నటువంటి వాక్యము ద్వారా మరి ఎక్కువగా ఆదరించబడినట్లును, తద్వారా మన ఆత్మీయ జీవితములకు ఉజ్జీవం కలుగునట్లుగా ప్రభు మాట్లాడాలని ఈ సమయాన్ని మనకిచ్చాడు. నేను ఎప్పుడూ ఎక్కువగా చెబుతూ ఉంటాను, మాట్లాడేది నేను కాదు, ఈ జ్ఞానము నాది కాదు, ఈ స్వరము దేవుని స్వరం, ఈ మాటలు ప్రభు మాటలు, ఈ సమయము ప్రభు సమయం. కాబట్టి ఆత్మీయంగా ప్రార్థనాపూర్వకంగా నేను దేవుడి ఆత్మ చేత నింపబడి దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే కూడి వచ్చినటువంటి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సమకూర్చబడితే చక్కని వాక్యం దేవుడు మనకు అందిస్తాడు. చక్కగా దేవుడు తన మెల్లని స్వరముతో మాట్లాడే ప్రియుడైన దేవుడు మన దేవుడు. అలాగున జరుగులాగున చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య పరిచర్యలోకి వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడా, మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ జూమ్ మీటింగ్ ద్వారా నీ వాక్యాన్ని, నీ స్వరాన్ని, నీ మాటలను, నీ హెచ్చరికలను, నీ ప్రణాళికను వినాలని ఆశతో నీ బిడ్డలు తమ సమయాన్ని కేటాయించి నీ కొరకు వచ్చారు. ప్రభు, వారితో నీవు మాట్లాడండి, నీ మాటలుగా వినిపింపచేయండి. ఎందుకంటే మీరు మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా క్షేమము కలుగుతుందని ఆశపడుతూ ఈ సమయాన్ని నేను కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ కృపాహస్తాలకు అప్పచెప్తుంటుండగా నీ ఆత్మచేత నింపి మీరే మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ దినమున ప్రభు మనతో మాట్లాడటానికి ఎంతో ఇష్టపడుతూ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చదువుకొని ఆ మాటను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. ఈ పత్రిక ఎవరు రాశారనేది చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, మనకు అవన్నీ అక్కర్లేదు. కాకపోతే పౌలు రాశాడు అని అక్కడ ప్రింట్ అయి ఉంది కాబట్టి ఆ వాక్యాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంను ఒకటే మనం ధ్యానం చేద్దాం. అందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు ఉన్నాయి. వాటి ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి అని చక్కని మాటలు ఇక్కడ రాయబడ్డాయి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే యేసును గూర్చి ఒక గొప్ప విషయము ప్రకటించబడింది. అది ఏంటంటే 1వ అధ్యాయము, హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అని వ్రాయబడి ఉంది. అలాగే 4వ అధ్యాయానికి వస్తే 14, 16 వచనాల్లో అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు అని వ్రాయబడి ఉంది. అలాగే 12వ అధ్యాయానికి వెళ్తే అక్కడ 1వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా
ప్రతి భారమును సులువుగా చుక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు అని రాయబడి ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా గమనించినట్లయితే ఈ 3 అధ్యాయాల్లో మనం చదువుకున్నటువంటి వాటిలో మహిమ అని చెబుతూ, ఆయన గొప్పవాడని చెబుతూ, గొప్ప సాక్షి సమూహము ఇదంతా కూడా యేసు వైపు చూస్తూ ఉన్నారు అని చూడమని మనకందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యేసు వైపు చూడటానికి కారణం ఏంటి? అసలు యేసు ఎవరు? ఈ హెబ్రీ పత్రికలో యేసు ప్రభు ఏ రీతిగా ఉన్నాడు అన్నటువంటిది జాగ్రత్తగా గమనిస్తే, ఈ హెబ్రీ పత్రికలో యేసు ప్రభువును దేవుడు, తండ్రి అయిన దేవుడు దేవదూతల కంటే ఉన్నతమైనటువంటి వాడుగా చూపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రవక్తల కంటే కూడా గొప్పవాడు అని చెప్పబడింది. మరియు మోషే కంటే శ్రేష్ఠుడు అని ఉంది. అలాగే యాజకుల కంటే అతి శ్రేష్ఠుడు అన్నటువంటిది జాగ్రత్తగా మనం గమనిస్తాం. ఈ హెబ్రీ పత్రిక 12 అధ్యాయాలు చదివినట్లయితే ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ధర్మశాస్త్రము కంటే గొప్పవాడు, ఇలాగా అన్నిట్లో కూడా శ్రేష్టమైనటువంటి వాడు ఎవరు? యేసు. యేసు అన్నిటిలో కూడా మహోన్నతత్వాన్ని చూపిస్తా ఉంది. ఆయన పరిపక్వత్వాన్ని చూపిస్తూ ఉంది. ఆయన పరిపూర్ణమైనటువంటి వాడుగా ఉన్నాడు అని చూపిస్తుంది. ఇదే హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు. ఆ సమయాల్లో పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా మనతో దేవుడు మాట్లాడాడు. కానీ ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఇక కుమారుని యొక్క ఆధిక్యతలు చెబుతాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. మొట్టమొదటిది జాగ్రత్తగా గమనిద్దాం. యేసు తండ్రి చేత సమస్తానికి వారసునిగా నియమించబడ్డటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా ఆ కుమారుని చేతనే ప్రపంచములను నిర్మించాడు అని అంటాడు. అలా కిందికి చదువుకుంటూ వస్తే అనేక విషయాల్లో తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, ఇక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంలోకి వస్తాం. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి అని అంటాడు. ఇంతకుముందు పాత నిబంధన కాలంలో, పూర్వకాలమందు పాపం విషయంలో శుద్ధీకరణ ఎలా జరిగేదంటే, యాజకుడు పాపము చేసిన వాని చేత ఒక బలి పశువును తీసుకొచ్చి దాన్ని అర్పించి, అతడు యాజకుడు, ప్రధాన యాజకుడు ఆ పాపము చేసిన వాని నిమిత్తమై వధింపబడినటువంటి పశువు యొక్క రక్తమును పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువెళ్ళి, ఈ యాజకుడు దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా శుద్ధీకరణ చేసేవాడు. ఇది క్రమము పాత నిబంధన కాలంలో, పూర్వకాలమందు. కానీ ఈ దినముల అంతమందు అని 2వ వచనాన్ని మొదలు పెడుతూ, పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై, అంత శ్రేష్టత కలిగినటువంటి వాడు మన దేవుడు. ఆయన మహోన్నతత్వం, ఆయన మహా ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఉన్నటువంటి వాడు. ఆయన మనకందరికీ కూడా మధ్యవర్తి. మనకు ఆ దేవాది దేవునికి మధ్యవర్తిగా క్రీస్తు ఉన్నాడు. ఇంతకు మనము ఈ విషయాలు గమనిస్తూ 3వ అధ్యాయంలోని 1వ వచనానికి వస్తే, అక్కడ శ్రేష్టమైన మాటలు ఎంతమంది గమనించారో నాకు తెలియదు, కానీ నేను మరలా చదువుతాను.
ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని అంటూ ఉన్నాడు. మనకు పెట్టబడినటువంటి పేరు పరిశుద్ధ సహోదరులు. చెబుతున్న మాట ఏంటి అనంటే, మనము ఒప్పుకొనిన దానికి, ఇంతకు మనం ఏం ఒప్పుకున్నాం? యేసు మహోన్నతత్వాన్ని ఒప్పుకున్నాం. ఆ ఒప్పుకున్న దానికి ఈయన ఎవరు అంటే, యేసు మొట్టమొదటిది అపోస్తలుడు. జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఆ 2 మాటల గురించి ధ్యానం చేసేద్దాం. మొట్టమొదట మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును, ప్రధాన యాజకుడు. యేసు ఎవరు అనంటే, మొట్టమొదటిది ఆయన అపోస్తలుడు. రెండవది ఏంటి అనంటే, ఆయన ప్రధాన యాజకుడు. ఎందుకు ఈ 2 విషయాలనే చెబుతూ ఉన్నాడు? యేసు గురించి నిన్ను అడిగితే నువ్వేం చెబుతావు? యేసు గురించి ఎవరైనా నిన్ను ఏమైనా అడిగితే యేసు ఎవరు అని నీవు అనుకుంటున్నావు? అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మత్తయి సువార్తలో నేను చూపిస్తాను 4 విషయాలు. యేసు ఎవరైనా అనుకుంటున్నారు? నువ్వేమనుకుంటున్నావు? నీ నేనే మిమ్మల్ని అడిగితే యేసు ఎవరు అని అంటే మనం ఏం చెప్తాం? ఆయన నీతిమంతుడు, ఆయన పాప క్షమాపణ కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన రక్షకుడు, ఆయన అద్భుతములు చేసినటువంటి వాడు, చేసే దేవుడు, ఆయన నిత్యము ఉన్నవాడు. ఈ పదాలే మన నోటి నుంచి వస్తాయి. కానీ ఇక్కడ స్పష్టంగా ఆయన చెబుతున్నది ఏంటంటే, ఆయన అపోస్తలుడు. అపోస్తలుడుగా ఉండి ఏమయ్యాడు? ప్రధాన యాజకుడు. ఏంటి తేడాలు? ఈ 2 మాటలను ఇంగ్లీష్ వర్షన్స్‌లో నానా రకాలుగా చెప్పారు. 2 వర్షన్స్‌లో మాత్రం ఒక చక్కని మాట రాయబడి ఉంది. అదేంటి అనంటే, ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ జీసస్. ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ జీసస్ అని రాయబడింది. ఇంకొక వర్షన్‌లో చూచినట్లయితే దాంట్లో ఏమంటాడంటే, లుక్ కేర్ఫుల్లీ అంటు జీసస్ అని ఉంది. లుక్ కేర్ఫుల్లీ అంటు జీసస్. యేసును జాగ్రత్తగా చూడండి. యేసు మీద లక్ష్యం ఉంచండి. యేసు మీదనే మీ ఆలోచనలన్నీ కూడా కేంద్రీకృతం చేయండి. చేస్తే ఏమైతుంది అనంటే, ఇలాంటి సత్యమైనటువంటి విషయాలు బోధించబడతాయి. మనం చేస్తున్నటువంటి పొరపాటుది. యేసు ఎవరు అనంటే, యేసు రక్షకుడు, యేసు ఆపదలో రక్షిస్తాడు. పాపం ఏమో చెప్పేస్తా ఉంటాం. అన్నిటినీ యేసును వాడుకుంటాం మనం. అన్నిటికీ యేసును వాడేసుకుంటాం. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆయన అపోస్తలుడు అనింది. ఆయన అపోస్తలుడు, ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన మీద లక్ష్యం ఉంచండి అని అంటున్నారు. మళ్ళా నేను ఒక చిన్న విషయాన్ని మళ్ళీ అదే ఇందాక చెప్పాను. లేఖనాల్లో నలుగురు యేసు ఎవరని అనుకుంటున్నారో మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయానికి వస్తే అక్కడ 10వ వచనంలో ఒక సంఘటన జరిగింది. అదేంటి అనంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. అంతకుముందు ఒక విషయం జరిగింది. అది యేసుక్రీస్తు ప్రభువుల వారు యెరూషలేమునకు సమీపించినప్పుడు, బెత్తగా దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులకు ఒక విషయాన్ని చెప్తాడు. ఫలానా గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, దాన్ని నా కోసమై తీసుకొని రండి అంటే, అలాగే జరుగుతుంది. వాళ్ళు తీసుకొని వస్తారు. ఆ గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన రాజుగా ఊరేగించబడతాడు. ఆ విషయాన్ని అక్కడ ఉంది, మీరు చదువుకుంటే మీకే తెలుస్తుంది. నేను చెప్పబోతున్నటువంటి విషయం ఏంటంటే, 10వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములోనికి వచ్చాడు. వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే, పట్టణమంతా కూడా ఆయన ఊరేగించబడటాన్ని చూచి, ఎవరైనా ఇలాగా గాడిద మీద ఆయనను గురించి, ఆయన ముందున్నవారు, ఆయన వెనక ఉన్నవారు, ప్రభు పేరట వచ్చవాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైనటువంటి స్థలములలో ఆయనకు జయము కలుగునుగాక అని అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నారు. ఎవరి యేసు అని జనమంతా కూడా, యెరూషలేములో ఉన్నటువంటి జన సమూహం అంతా కూడా ఎవరైనా అని అనుకుంటూ ఉంటే, వారికి వచ్చినటువంటి
ఆన్సర్ ఏంటి అని అంటే, ఆయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అన్నారు. ఆయన ఒక ప్రవక్తగా చూశారు. నీవెలా చూస్తున్నావు? ఆయనను ఒక ప్రవక్తగా చూశారు యెరూషలేములోని జన సమూహం అంతా కూడా. రెండవ విషయాన్ని గమనించినైతే 22వ అధ్యాయంలో 41వ వచనంను గమనిస్తే, 21వ అధ్యాయంలోనే అలా కిందికి వస్తే ఆయన అనేక మందితో మాట్లాడతాడు. అలా మాట్లాడుతూ అధికారులతో, ప్రధాన యాజకులతో మాట్లాడుతూ 22వ అధ్యాయానికి వచ్చి 23వ వచనానికి వస్తే అక్కడ సద్దూకయ్యులతో మాట్లాడతాడు. అలాగే ఈ 41వ వచనానికి వస్తే ఇక్కడ పరిసయ్యులను చూచి ఆయన ఒక క్వశ్చన్ వేస్తాడు. యేసు ఎవరని మీరు అనుకుంటున్నారు? పరిసయ్యులు ఇచ్చిన సమాధానం చూద్దాం. క్రీస్తుని గురించి మీరు 42వ వచనంలో చూస్తే, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాడు పరిసయ్యులను. ఆయనే, యేసే అడిగాడు. అడిగితే వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఆయన దావీదు కుమారుడని చెప్పారు. వీళ్ళు ఎలా చూస్తూ ఉన్నారు? హి ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, డేవిడ్ అని అంటున్నారు. సన్ ఆఫ్ డేవిడ్ గా చూస్తూ ఉన్నారు. దావీదు కుమారునిగానే చూస్తూ ఉన్నారు. ఇక 3వ విషయానికి వస్తే మత్తయి సువార్తలోనే 16వ అధ్యాయం 16వ వచనంలో పేతురుతో మాట్లాడతాడు. పేతురుని అడుగుతాడు. శిష్యుడు, అతి దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు. ఆ శిష్యుడిని అడిగినప్పుడు, నా గురించి నువ్వేమనుకుంటున్నావా అంటే పేతురు ఇస్తాడు సమాధానం. 16వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవై ఉన్నావు అని అన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూశారు. పేతురు ఏమంటున్నాడంటే, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాడు. రక్షకుడు అని అర్థం. అభిషిక్తుడు, రక్షకునిగా తండ్రి చేత అభిషేకించబడి పంపబడినటువంటి క్రీస్తువు అని పేతురు చెప్తే, ఇక ఇదే మత్తయి సువార్తలో 27వ అధ్యాయానికి చివరికి వస్తే 27 అని అంటే క్రీస్తు శిలువ మరణం, అప్పగింపబడటం, ఆ విషయాలన్నీ చూస్తాం. అక్కడ ఒక ఆయన ఒక మాట చెప్తాడు యేసుని గురించి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పిలాతు. పిలాతు దగ్గరికి ఆయన అధిపతి, ఆయన దగ్గరికి న్యాయము నిమిత్తమై యేసుక్రీస్తు పంపబడతాడు న్యాయం చెప్పడానికి. అప్పుడు పిలాతు తీర్పు చెప్పవలసి వస్తే అక్కడ ఆ ప్రకటించక ముందే పిలాతు భార్య క్రీస్తుని గురించి బాగా వినింది కాబట్టి ఆమె ఏమంటదంటే ఒక విషయాన్ని, ఒక సమాచారాన్ని పిలాతుకు పంపిస్తుంది. నువ్వు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. పిలాతు భార్య చెబుతూ ఉంది, ఆ నీతిమంతుడు అని అంటుంది. ఆయన నీతిమంతుడిగా పిలాతు భార్య గ్రహించి పిలాతుకు ఆ సమాచారాన్ని పంపిస్తే పిలాతు కూడా 24వ వచనం, 27వ అధ్యాయం 24వ వచనం చివరిలో ఒక మాట రాయబడి ఉంది. అదేంటి అని అంటే, ఆయన చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తము విషయంలో అని అంటాడు. సో పిలాతు ఏమనుకుంటున్నాడంటే నీతిమంతుడు అనుకుంటున్నాడు. హెబ్రీ పత్రికకు వస్తే ఇక్కడ మనకి ఎలా కనిపిస్తూ ఉన్నాడంటే ఆయన ఒక అపోస్తలుడుగా కనిపిస్తూ ఉన్నాడు. అపోస్తలుడు అని అంటే ఏమనుకుంటున్నాం? అపోస్తలుడు అని అంటే క్రైస్తవ బోధకుడు. జాగ్రత్తగా గమనిద్దాం. అపోస్తలుడు ఎవరు అని అంటే ఎవరైతే క్రైస్తవ్యం గురించి బోధిస్తారో వారే అపోస్తలుడు. ఈయన ఒక మంచి అపోస్తలుడు. దయచేసి మత్తయి సువార్త ఒక మాట చూసుకున్నట్లయితే 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 23వ వచనంలో, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు
ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు అపోస్తలుడుగా. ఎక్కడ బోధిస్తున్నాడు? సమాజ మందిరములో బోధిస్తూ వచ్చాడు. ఏం బోధిస్తున్నాడు? దేవుని రాజ్యమును గూర్చినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యము రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ బోధిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే, యేసుక్రీస్తు తన పరిచర్యను మొదలు పెడుతున్న ఆ క్షణంలో, ఆ సమయంలో అపవాది చేత శోధించబడటానికి శోధింపబడిన తర్వాత, ఆయన 40 దినముల ఉపవాసము తర్వాత ఆయన సమాజ మందిరంలోకి వచ్చి అక్కడ బోధిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయంలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయంలో అయితే దాన్ని మనం కొండ మీద ప్రసంగం అంటాం. 3 అధ్యాయాలు మాట్లాడాడు ఆయన. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. 8వ అధ్యాయంలో ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు అని అంటాడు. చూడండి ఎంత మంచి బోధకుడు. నేను ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు, ఒకవేళ నా ప్రసంగం పొడిగించబడితే ఒక బోధకునిగా అందరూ వెళ్ళిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు అపోస్తలుడుగా ఆయన బోధించటం ప్రారంభించాడు. మొట్టమొదట సమాజ మందిరంలో బోధించాడు. అక్కడ అందరూ జ్ఞానవంతులే. అక్కడ ఆయన బోధించింది సమాజ మందిరంలో. ఇక్కడ ఆయన 5వ అధ్యాయంలో బోధిస్తున్నది జన సమూహములను చూచి, ప్రజల నిమిత్తమై ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. క్షమించండి, ఆ బోధ ఏంటో మనకంత తెలుసు. అలాగా బోధిస్తూ వచ్చినటువంటి ఆయన ఒక మంచి బోధకుడుగా తండ్రి గురించి. జ్యోతి జ్యోతి ఒక మంచి బోధకుడుగా ఆయన బోధించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే 11వ అధ్యాయానికి వస్తే, ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆయన ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు తన 12 మంది శిష్యులను ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక తన బోధను బోధించటం మొదలుపెట్టాడు. అంతటా తిరిగి బోధించటం మొదలుపెట్టాడు. ఆయన బోధించాడు. ఆయన ఒక మంచి బోధకుడు. ఆయన బోధలు విని అనేక మంది జన సమూహములు ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఇదే విషయాన్ని అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 24 నుంచి మనం చూస్తూ 25వ వచనానికి వస్తే, గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ అనే ప్రదేశముల నుండి, ఆయా ప్రాంతాల నుండి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఆయన బోధను వినటానికి వచ్చారు. ఎంత శ్రేష్టం చూడండి. ఏం చిన్న మాటలు కాదండి. గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వారు, దెకపొలి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ, యెరూషలేము నివాసులందరూ కూడా, అలాగే యూదయ ప్రాంతం అంతటి నుంచి జన సమూహములు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా యోర్దానుకు అవతల నుండి కూడా బహుజన సమూహము ఆయనను వెంబడించింది ఆయన బోధ వినటానికి. ఇది అపోస్తలత్వం. ఈ బోధ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఈ అపోస్తలత్వం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, తండ్రి ఇచ్చాడు కాబట్టి ఒక మంచి బోధకుడుగా బోధించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా చూద్దాం. ఈ బోధలో అక్కడి వరకు మనకు బోధలే కనిపించాయి. అనేక జన సమూహము వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక బోధ గురించి అక్కడ బోధించలేదు, కానీ ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం చూస్తాం. దయచేసి లూకాసు వార్తకు వద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆ మాట మనము చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి మనకు చదివితే అక్కడ మనకు తెలిసిందే ఎవరున్నారు అక్కడ. జక్కయ్య ఉన్నాడు. ఈ జక్కయ్య గురించి 2 మాటలు
మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈయన ఎవరని అంటాడంటే, ఇదిగో సుంకపు గుత్తదారుడు. హి వాజ్ అ ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ని కలెక్ట్ చేసేటువంటి ఒక ఆఫీసర్ అందాం. ఒక మంచి హోదాలో ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మంచి ట్యాక్స్ కలెక్టర్ కదా. సో ఆయన బహు ధనవంతుడు. హి వాజ్ అ ట్యాక్స్ కలెక్టర్ అండ్ ధనవంతుడు. ఈ రెండు అతనిలో మనం చూస్తాం. ఇంకొకటి ఉంది, అదేంటనంటే పొట్టివాడు. ఆయన బహు పొట్టివాడు కూడా. ఏది ఏమైనా ఆ విషయానికి వస్తే 3వ వచనం నుంచి కొంచెం కిందికి వస్తే, యేసు ఆ యెరికో పట్టణానికి ప్రవేశించినప్పుడు ఆ యెరికో పట్టణం అంతా కూడా ఆందోళన లేకపోతే హడావిడిగా ఉంది. యేసు వచ్చాడు, యేసు వచ్చాడు, యేసు వచ్చాడు అని. ఒకవేళ ఈ జక్కయ్య యేసు యొక్క బోధన గురించి ఎప్పుడైనా విన్నాడేమో, అది మనకు తెలియదు. కానీ అతని ఉద్దేశం మనకు అర్థమవుతుంది కిందికి వస్తే. ఏంటి ఆయన ఉద్దేశం అంటే, ఆ కిందికి వచ్చితే అక్కడ యేసు ఎవరో అని చూడగోరెను అని వ్రాయబడి ఉంది. 2వ వచనంలోనే ఉంది అది. ఇదిగో సుంకపు గుత్తదాడు ధనవంతుడునైన జక్కయ్యను మారు పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. యేసు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు ఆయన. లక్ష్యం ఉంచాలనుకోలేదు, బోధన వినాలని అనుకోలేదు, లేకపోతే ఇంకేదో మెరకిల్స్ పొందుకోవాలని అనుకోలేదు. కానీ యేసు ఎవరు, ఈయన గురించి ఇంతగా మాట్లాడుకుంటూ ఉన్నారు, ఈయన వెంట జనసమూహం తండోపతండాలుగా వెళ్తూ ఉన్నారు బోధలు వినటానికి. కోర్స్ ఆయన ఆహారం పెంచితే తినాలని, కోర్స్ ఆయన అద్భుతాలు, రోగాలు నయం చేయటం చూసి అది కూడా బాగు చేయించుకుందామని, ఇన్ని విషయాలు ఉన్నాయి. కానీ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఆయన బోధలు వినాలని. బహుజన సమూహం ఆయన వెంబడి రావటాన్ని జక్కయ్య విన్నాడేమో. అందుకే ఆయన మా ఊరికే, మా పట్టణానికే, యెరికోకే వచ్చాడు కదా, ఆయన ఎవరో చూద్దాం అని ఒక చిన్న మనసులో ఆలోచన పుట్టింది. ఇప్పుడు వింటున్న మనకు కూడా యేసు ఎవరు అని నేను అనుకుంటున్నాను అనే ఆలోచన మనలో వస్తే ఆయన మీద లక్ష్యం ఉంచటం ప్రారంభిస్తాం. ఆయన ఎవరు అని లక్ష్యం ఉంచి ఆయన నిమిత్తమై మనము ఎలా ఉండాలి అన్నటువంటిది మన జీవితాలను మార్చుకుంటాం. సో మొట్టమొదట ఆలోచన కలగాలి. ఆ ఆలోచన వచ్చినటువంటి ఆయన, ఆ జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరాడు. కానీ జనములు గుంపులుగా ఉండటం వలన, ఈయన పొట్టివాడు కాబట్టి కనిపించలేదు ఆయనకు యేసు ఎవరు. అలా అని వదిలిపెట్టాడా? లేదండి. కిందికి వస్తే అక్కడ చూస్తాం. మొట్టమొదట 4వ వచనంలో, 19వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను కనుక అతడు ముందుగా పరుగెత్తి. మొట్టమొదట అతను చేసినటువంటి ఒక మంచి పని, యేసు ఎవరో అని చూడాలన్న ఆలోచన కలిగినప్పుడు తను చేసిన మొట్టమొదటి పని, తన సమస్తాన్ని మర్చిపోయి, ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక ఆఫీసర్ నేను అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి, అదే వీధిలో తను ఎక్కడెక్కడైతే ట్యాక్స్ వసూలు చేస్తూ ఒక అధికారిగా తన అధికారాన్ని చూపించుకున్నాడో అదే రోడ్లలో, అదే వీధులలో ఆయన పరిగెత్తటానికి ఉద్దేశం ఏంటంటే యేసు ఎవరో అని చూడగోరాడు. కాబట్టి మొట్టమొదట తను చేసింది, ఆ వీధులలోనే ఆయన ముందుగా పరిగెత్తాడు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటి అనంటే, ఆయనను చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కాడు. మనం ఎప్పుడైనా సంఘానికి వెళ్తే ఆల్రెడీ ద చైర్స్ ఆర్ ఆక్యుపైడ్ అని అనుకుందాం. కింద కూర్చోటానికి స్థలం ఉంది, కూర్చుంటామా?
అలాంటి ప్రవర్తన మనలో ఎప్పుడైనా కనిపించిందా? క్రీస్తు కొరకు మనల్ని మనము తగ్గించుకోవటం అనేటువంటిది మన జీవితంలో మచ్చుకు కనిపిస్తుందా? జక్కయ్య చూడండి, యేసు ఎవరో అని చూడకూరాలని ఆశపడ్డాడు, లక్ష్యం ఉంచాడు యేసు ఎవరో చూడాలని. అందుకే అదే వీధులలో, ఏ వీధుల్లో తన అధికారాన్ని చాటించుకున్నాడో ఆ వీధుల్లోనే జక్కయ్య పరిగెత్తాడు. అందరూ చూస్తున్నారు, అరే ఈయన ట్యాక్స్ కలెక్టర్ పరిగెత్తున్నాడేంటి? అంత మాత్రమే కాకుండా చెట్టు ఎక్కాడండి. చెట్టు ఎక్కడానికి ప్రధానమైనటువంటి కారణం, పొట్టివాడుగా ఉన్నాడు, యేసు కనిపించట్లేదు కాబట్టి యేసును చూడగోరి చెట్టు ఎక్కాడు. ఒక ఉన్నతమైన స్థలంలో ఉంటే, ఒక హైట్ ప్లేస్లో ఉంటే యేసు కనిపిస్తాడు అని అనుకున్నాడు. అదే మంచి ఆలోచన. ఎందుకంటున్నానంటే, యేసు కరెక్ట్గా ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు నిలవబడి, యేసయ్య నిలవబడ్డాడు. యేసయ్య జక్కయ్య కొరకు నిలబడ్డాడండి. జనసమూహం అంతా ఆయనను వెంబడిస్తే, జక్కయ్యలో ఉన్నటువంటి ఆ లక్ష్యాన్ని గుర్తించినటువంటి యేసయ్య జక్కయ్య దగ్గరకు వచ్చి నిలవబడి, చదువుదామండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, మొట్టమొదట నిలవబడ్డాడు. ఆ తర్వాత కన్నులెత్తి ఎక్కడికి? జక్కయ్య పైన ఉన్నాడు చెట్టు మీద. యేసయ్య పైకి చూచాడు. చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట. మెసేజ్ ఇచ్చాడా? యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడా? బోధించాడా? ఏది చేయలేదు. జక్కయ్య ఎక్కడో విన్నాడు కాబట్టి, యేసు ఎవరో అని చూడగోరినటువంటి లక్ష్యం ఉంచాడు కాబట్టి, యేసే ఆ ఇంటికి రక్షణను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది బోధకుడు. ఆయన అపోస్తలుడు, అభిషేకించబడినటువంటి అపోస్తలుడు కాబట్టి అక్కడ ప్రసంగం ఇయ్యలేదు, రక్షణ గురించి చెప్పలేదు. అసలు యేసుక్రీస్తు ప్రభువుల వారు సజీవుడుగా ఇంకా బోధిస్తూనే ఉన్నాడు. ఆ ఇంటికి రక్షణ ప్రకటించాడు. వండర్ఫుల్. అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. జాగ్రత్తగా గమనిద్దాం. ఏ అద్భుతం కూడా చేయలేదు అక్కడ జక్కయ్య ముందు. కానీ జక్కయ్య ఇంటికి యేసే, జక్కయ్య కుక్కనికి కాదండి, జక్కయ్య ఇంటిలో ప్రవేశించి అక్కడ ఆయన పలికినటువంటి మాట ఏంటి అని అంటే, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అని చెప్పినప్పుడు అలాగా కిందికి వస్తే ఆ ఇంటికి రక్షణను ప్రకటించినట్లుగా చూస్తాం. అప్పుడు జనసమూహం చాలా మాట్లాడుకుంటారు, అది మనకు అక్కర్లేదు. సో ఆయన అభిషేకించబడినటువంటి అపోస్తలుడుగా మనం చూస్తూ ఉన్నాం. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నటువంటి మాటల్లో, ఒకటి అపోస్తలుడు అన్నాను, రెండు ప్రధాన యాజకుడు అని అన్నాను. సో ఈయన అపోస్తలుడు కాబట్టి, అభిషేకించబడినటువంటి, తండ్రి చేత అభిషేకించబడినటువంటి అపోస్తలుడు కాబట్టి లక్ష్యం ఉంచాలి. రెండవది, ఆయన అభిషేకించబడినటువంటి, తండ్రి చేత అభిషేకించబడినటువంటి ప్రధాన యాజకుడు కాబట్టి లక్ష్యం ఉంచాలి. ఇందాక నేను చెప్పాను, అదే హెబ్రీ పత్రిక కిందికి చదువుతూ, పాప నివారణ విషయంలో ఆయనే విడుదలను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాజకత్వం అనేటువంటిది లేవీయులకు అప్పగించబడింది. లేవీ వంశస్థులు యాజకత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. యాజకుడు ఎవరు అని అంటే, మనము చాలా చూస్తాం. మోషే చేత ఏర్పాటు చేయబడ్డారు అహరోను సంతతి వారు, అహరోను పిల్లలు, 4 పిల్లలు, అందులో 2 మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. వీరు దేవుని పని నిమిత్తమై, దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ ప్రత్యక్ష గుడారపు పనులను, ప్రభువును ఎల్లవేళలా స్తుతించటానికి ఒక స్థలం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అక్కడికి రావాలి అందరూ. ఈ రోజుల్లో అది లేదు. మనం ఎక్కడ కూర్చొని స్తుతించినా ప్రభు వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజుల్లో అయితే
ప్రత్యక్ష గుడారానికే వెళ్ళాలి, అక్కడే దహన బలులు అర్పించాలి. ఎవరైనా పాపం చేసినట్లయితే వారి పాప నివారణ నిమిత్తమై, పాప పరిహార నిమిత్తమై ఒక పాప పరిహారార్థ బలిగా పశువును తీసుకొచ్చి అప్పగించాలి. అక్కడ అప్పగించబడినటువంటి వధించబడినటువంటి ఆ బలి పశువు యొక్క రక్తమును యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్ళి తను దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఆ రక్తాన్ని తన పాపముల నిమిత్తమై, తన ప్రజల పాపముల నిమిత్తమై ఆ పరిశుద్ధ స్థలములో ప్రభువుకు అర్పించటం, తద్వారా వీరు చేసినటువంటి పాపములన్నీ కూడా తుడిచివేయబడటం చూస్తాం. ఇది పాపం చేసినటువంటి వారి విషయంలో. అదే కుష్టి వ్యాధి విషయంలో ఒక పద్ధతి పెట్టాడు ఆయన. ఎవరికైనా కుష్టి వ్యాధి వచ్చినప్పుడు అతను యాజకునికి తాను కనపరుచుకోవాలి. ఆ పొడల విషయమై తను యాజకుని ముందు నిలబడి చూపించుకోవాలి. ఆ తర్వాత అవి కుష్టి వ్యాధికి సంబంధించిన పొడలే అయితే వెలుపట, సమాజము వెలుపట అతడు జీవించాలి. ఎప్పుడైతే అతను వాటి నుంచి శుద్ధి పొందాడో, ఆ రోగం పోయిందో, అప్పుడు మళ్ళీ ప్రధాన యాజకుని దగ్గరికే వచ్చి తన్ను తాను కనపరుచుకొని నేను ఇప్పుడు క్లీన్డ్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. యాజకుడు ఎప్పుడైతే తను వచ్చి అదే కుష్టి వ్యాధి వచ్చినటువంటి వాడు వచ్చి యాజకుని దగ్గర కనపరుచుకుంటాడో, తను కన్ఫర్మ్ చేసుకుంటాడో ఇది కుష్టి వ్యాధి అని, మొట్టమొదటిగా యాజకుడు ఏం చేస్తాడంటే హీఈస్ అన్క్లీన్, ఇతను పరిశుద్ధుడు కాడు అని ప్రకటిస్తాడు. ప్రకటించాలి. హీఈస్ అన్క్లీన్, కాబట్టి ఎవరు ముట్టుకోకండి అని ప్రకటిస్తాడు. ఆ రోగం పోయిన తర్వాత మళ్ళీ వచ్చి కనపరుచుకున్నప్పుడు శుద్ధుడైతే ఇప్పుడు మళ్ళీ యాజకుడు ప్రకటిస్తాడు ఇతడు శుద్ధుడు అని. అప్పుడు పాలెములో నివాసము చేయవచ్చు. మళ్ళీ అలాగా పాలెములో నివాసము చేయటానికి వచ్చినప్పుడు ఒక పద్ధతిని పెట్టాడు. ఆ పద్ధతి ఏంటి అని అంటే లేవియాకాండంలో 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, లేవియాకాండం 14వ అధ్యాయం మొదటి వచనము నుంచి 9 వచనాల వరకు మనం జాగ్రత్తగా చదివినట్లయితే, ఈ కుష్టి వ్యాధి వచ్చినటువంటి వాడు ఏం చేయాలంటే, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి మస్ట్ చేయాలి. ఏం చేయాలి అని అంటే, యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు పాలెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పక్షులను, మీరందరూ జాగ్రత్తగా చదివితే మీకు బోధపడుతుంది. ఒక పక్షినేమో, అది పక్షి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని వస్తువులు అతను తీసుకొని రావాలి. 2 పక్షులు, అలాగే దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును, ఇవన్నీ తీసుకొని వస్తే ఈ యాజకుడు ఏం చేస్తాడంటే ఆ ప్రవహిస్తున్నటువంటి నీళ్లలో పక్షిని కడిగి వాటి మీద మొదటి పక్షిని బలి ఇచ్చి ఆ రక్తము వాటి మీద కారుతూ ఉన్నప్పుడు మిగిలి ఉన్న 2వ పక్షి కూడా అక్కడే ఉంచబడింది. దాని మీద ఈ మొదటి పక్షిని బలి ఇచ్చినప్పుడు దాని రక్తము ఆ 2వ సజీవమైనటువంటి పక్షి మీద పడుతుంది. మొదటి పక్షిని బలిస్తారు, ఇవ్వాలి. అదే యేసుక్రీస్తు బలియాగంగా అర్పించబడ్డాడు. 2వ పక్షి యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఎలాగైతే లేచి పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగా ఈ 2వ పక్షి తన మీద ఉన్నటువంటి రక్తపు మరకలతో అలా ఎగురుతూ ఆకాశం వైపు వెళ్ళినట్లుగా అక్కడుంది. నా సొంత మాటలు కాదు. అది చూస్తూ వెళ్తుంది. అంటే ఐ ఫినిష్ మై వర్క్, ఇక మీరు పవిత్రుడు.
ప్రధాన యాజకుడు అని మనకి ఇక్కడ ఉంది. ప్రధాన యాజకుడు అని అంటే నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. సమాజము చేసినటువంటి పాపముల నిమిత్తమై అర్పించబడినటువంటి బలుల యొక్క రక్తమును ప్రధాన యాజకుడుగా ఉండాలంటే కొన్ని అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అభిషేకించబడినటువంటి ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరమునకు ఒక్కసారే ఎక్కడికి వెళ్తాడంటే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాడు. ఎంతమందికి ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రదేశాలు తెలుసో నాకు తెలియదు. మొదటిది బయటి ఆవరణము, రెండవది లోపలి ఆవరణము, ఆ తర్వాతది పరిశుద్ధ స్థలం, ఆ తర్వాతది అతి పరిశుద్ధ స్థలం. ఇవి స్థలాలు. పరిశుద్ధ స్థలము వరకే, లోపలి ఆవరణం వరకే ప్రజలకు అనుమతి, అతి పరిశుద్ధ స్థలం వరకు యాజకునికి అనుమతి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకునికి ఒక్కసారే సంవత్సరానికి అనుమతి. కోర్స్ ఇప్పుడు మనకు అది లేదు. అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా ఆయన మధ్యవర్తిగా, మనకు తండ్రికి మధ్యవర్తిగా ద్వారాన్ని తెరచి హీ ఓపెన్ ద డోర్స్. ఆయన ద్వారాలు తెరచాడు. మనము స్వేచ్ఛగా, స్వతంత్రులముగా ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనకు అర్హత ఇచ్చాడు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే అందరి నిమిత్తమై, సమాజమంతటి నిమిత్తమై చెల్లించబడినటువంటి ఆ పాప పరిహారార్థ బలివి పశువు యొక్క రక్తంను తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షిస్తాడు, అప్పగిస్తాడు. అలాగే ఈ యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రధాన యాజకుడిగా ఆయన తానే బలి పశువుగా తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎవరు అప్పగించలేదు, ఎవరు ఆయన్ను చంపలేదు. ఆయనే తన్ను తానే. అందుకే మనం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఆ వచనాల్లో మనం చదువుతాం ఆ మాట. ఆయన తానే నిరూపించుకున్నాడు. ఆ మాట ఎంత చక్కగా ఉందో. 4వ వచనంలో చివరికి పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి అంటాడు. ఇకపై యాజకులు లేరు. ప్రధాన యాజకుడుగా ఆయనే ఒక్కసారే తను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనిద్దాం. ఏమర్థమైందో మనకు తెలియదు. యేసుక్రీస్తు ఎవరని మనం అనుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ఎవరు? ఆయన ఒక అపోస్తలుడు. జాగ్రత్తగా గమనిద్దాం. తండ్రి చేత అభిషేకించబడినటువంటి అపోస్తలుడు. రెండవది, ఆ తండ్రి చేతనే అభిషేకించబడినటువంటి ప్రధాన యాజకుడు. ఈ రెండు విషయాలను బట్టి యేసు మీద లక్ష్యం ఉంచండి అని అంటున్నాడు. ఈ ప్రకటన ఇచ్చారు. ఈ హెబ్రీ పత్రికలో ప్రధానమైనటువంటి అధ్యాయం 11వ అధ్యాయం, అది చదివితే విశ్వాసం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. 11వ అధ్యాయంలో ఆ మాటలు మనం రాస్తాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. ఈ విశ్వాసము లేకుండా, 5వ వచనంలో చూద్దాం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యం పొందింది. అలాగే 6వ వచనంలో చూస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. ఈ విశ్వాసము నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే యేసు వైపు లక్ష్యం ఉంచితేనే, యేసు మీద లక్ష్యం ఉంచితే. ఇఫ్ యు ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ జీసస్, ఇఫ్ యు లుక్ అంటు జీసస్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా యేసు వైపు చూస్తే యేసు ఎవరో నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకు విశ్వాసం ఏంటో తెలుస్తుంది. ఆ విశ్వాసమును బట్టే నీకు రక్షణ లభిస్తూ ఉంది. ఆ రక్షణలోనే నీకు బాప్తిస్మ అనుభవము జరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో, నౌ యు ఆర్ ఏ పర్ఫెక్ట్ క్రిస్టియన్. ఒక పరిపూర్ణమైనటువంటి, ఆయన ఎంత మహోన్నతత్వము, పరిపూర్ణతత్వము మనం చూశామో, మనలో కూడా అవి ఉంటాయి. ఆయన ఇస్తాడు, ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతో మంది బోధకులు బోధిస్తూ ఉన్నారు.
ఎన్ని తేడాలు చూడండి. యేసు బోధ, అసలు యేసు అక్కడ బోధించనే లేదు జక్కయ్య దగ్గర. కానీ జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరినాడు కాబట్టి ఆ ఇంటికే రక్షణ వచ్చింది. సో ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, యేసు ఎవరో అని లక్ష్యం ఉంచాలి. మొట్టమొదట మనం ఏం చేస్తామంటే, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు కదయ్యా, నేను అడుగుతా ఉన్నా, నాకు ఇచ్చేయి అంటాం. చాలా చాలా ఇచ్చాడు, చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు. మీరు అడగండి నేను ఇస్తాను అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడు, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా అనుగ్రహించే ప్రేమ కలిగిన దేవుడు నేను అని ఆయన అన్నాడు. బస్ చెప్పాడు. కానీ ముందు ఏమడగాలి? ముందు నీ పాప క్షమాపణ అడుగు, ముందు నీ రక్షణను అడుగు. ఆయన ప్రోక్షించినటువంటి రక్తములో నీ పాపములు కడగమని అడుగు ఫస్ట్. అది శుద్ధీకరణ జరగాలి. అప్పుడు నువ్వు ఆయనకి ఇష్టడైతావు. ఎప్పుడైతే నువ్వు ఇష్టడవైతావు, హనోక్ అదే కదా, హనోక్ విషయంలో మనం చూసింది అదే. అతను కొనిపోబడక మునుపే ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. 300 సంవత్సరములు దేవునితో నడిచినటువంటి వాడు హనోక్ అండి. అందుకే హనోకు మంచి సాక్ష్యం పొందుకున్నాడు, అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుకున్నాడు. ఏంటి? అతను కొనిపోబడ్డాడు, చనిపోలేదు. హనోకు అలాగైతే నోవాహు కూడా విశ్వాసమును బట్టి దేవుడు చెప్పిన, అంతకుముందు చూడనివన్నీ కూడా కేవలము విశ్వాసము ద్వారా ఓడను చేసుకొని, ప్రభు ప్రకటించాడు కాబట్టి ఓడను చేసుకోవటం వలన రక్షణ ఎవరికి వచ్చింది? నోవాహు ఒక్కనికే కాదండి, నోవాహు కుటుంబమే రక్షించబడింది. విశ్వాసం ఉండాలి. మొట్టమొదట మనం ఉంచవలసిందే విశ్వాసం. ఆ మాట మనం చదువుకున్నాం ఇంతవరకు మాటలు. పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనినది ఏం ఒప్పుకున్నాం? విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఒప్పుకున్నాం కాబట్టి ఆయనలో మనము పరిపూర్ణులముగా జీవించటానికి ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుని నామమున మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి జాగ్రత్తగా గమనిద్దాం. యేసు ఎవరో అని ముందు లక్ష్యం ఉంచండి, అప్పుడు ఆయన సమస్తము చేస్తాడు. అలాగే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జ్యోతి.